ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్ వీడియో అయితే తీస్తున్నా. ప్రస్తుతానికి మన చెర్లపల్లి జైలు పక్కనే మనకి కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు, శ్రీ సాయిరామ్ బేకర్స్ అండ్ రెస్టారెంట్స్ అని. ఇంకా అందులో ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుడ్ వీడియో తీస్తున్నా. ఇంకా ఫ్యామిలీ వాళ్ళతో అందరితో అయితే వచ్చేసిన. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ లో అయితే ఉన్నాను, ఇక్కడ దిగిన. మనకి దగ్గరలో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మనకి చిత్రపురం నుంచి అయితే ఇట్లా వచ్చేస్తాము. ఇది అయితే చెర్లపల్లి రోడ్, ఇది రెస్టారెంట్ కి ఇట్లా ఉంది ఎంట్రన్స్. సో చాలా పెద్దగా అయితే ఉంది ఫుడ్ది. ఇక్కడ చూస్తే రాముడిది పెట్టినారు పెద్దగా, చాలా బాగా అనిపించింది చూస్తే. జై శ్రీరామ్. ఇక్కడ చూసుకుంటే మనకి లోపలికి వచ్చిన తర్వాత టీ కూడా ఉంది. ఇక్కడ చాయ్ అండ్ మస్కా బన్ అంట, ఫేమస్ కదా కొన్ని చోట్ల. సో ముందర ఎంట్రన్స్ లో చూసుకుంటే బేకర్స్. సో ఇక్కడ టుడే స్పెషల్ అని అయితే బోర్డు పెట్టారు. లోపల మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి, జ్యూస్, చాట్, పావ్ బాజీ, పిజ్జా, బర్గర్ అన్ని సపరేట్ గా ఉంది డైనింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ సెక్షన్ ఉంది సపరేట్ గా. లోనికి వస్తే కొత్తగా అయితే ఓపెన్ చేసారు, చూద్దాం ఎట్లా ఉందో. మా వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు ఫుల్ గా. ఆర్డర్ పెట్టిరా ఫ్రెండ్స్? ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టేసిన. వెజ్ లో మనకి కాజు పన్నీర్ కర్రీ పెట్టేసిన. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే ఇక్కడ చికెన్ మసాలా ఒకటి, అండ్ మటన్లోకి వస్తే మటన్ రాగన్ జోష్ చెప్పేసిన. ఇంకా రోటీస్లో బటర్ నాన్ ఒక 3 చెప్పేసి, ప్లెయిన్ నాన్ ఒక 3 చెప్పేసిన. ఇంకా ఇది శ్రీరామ్ ఫుడ్స్ అని చెప్పి మనకి చెప్పిన కదా, కొత్తగా ఓపెన్ చేసారని రెస్టారెంట్ కమ్ బేకరీ. ఇక్కడ అన్నీ ఉన్నది. బేకరీ నుంచి మొదలు పెడితే స్టార్టింగ్లో మనకి చాట్, పిజ్జాస్ అన్నీ అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కటి చూడండి. సో బయట రేట్లు కూడా ఓకే. సో బయట రెస్టారెంట్స్లో అయితే ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరామ్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ అనే ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పిన కదా ఐడియా ఫేస్ 2 చెర్లపల్లి హైదరాబాద్. ఇది మనకి చక్రపురం, షాగూడ టువార్డ్స్ చక్రపురం వస్తాం కదా, చక్రపురం నుంచి రైట్ తీసుకుంటే మనకి చెర్లపల్లి జైలు ఉంటది, దాని పక్కనే ఉంటది. సో మొత్తం అందరం బెటాలియన్ అయితే వచ్చేసినాము ఫుడ్ టేస్ట్ చేయడానికి. హలో బాబా, ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? సూపరా? తిన్నాక చెప్తాం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే ఫోన్ లో తీస్తున్నా, మైక్ కూడా ఏం లేదు. ఫోన్ లో ఇంటర్నల్ మైక్ నుంచే ఆడియో అయితే వస్తుంది. చూద్దాము. ఇంకోటి ఏంటంటే, ఈ రెస్టారెంట్ లో ఇంత ముందుకు చాట్ ఐటమ్ కాకుండా మేము పిజ్జా కూడా ట్రై చేసిన, అండ్ చాయ్ మస్కా బన్ కూడా ట్రై చేసిన ఉండే. మస్కా బన్ 70 రూపీస్ ఛార్జ్ చేసారు, అండ్ టీ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. అంత అనిపించలేదు. అండ్ పిజ్జా మంచిగా అనిపించింది, కానీ రేట్ 220 రూపీస్ తీసుకున్నారు. పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టినది, అది చూడాలి. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది రెస్టారెంట్ లో అయితే ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు. సో అది కూడా టేస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే ఈ రోజు వ్లాగ్ చేస్తున్నాం. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు రెస్టారెంట్ లో, ఇంకా దట్టు సండే కదా ఈరోజు. సో ఫుల్ బిజీ ఉంది రెస్టారెంట్. ఫ్రెండ్స్ ఫుడ్ అయితే వచ్చేసింది మనది, చూడాలి, టేస్ట్ అయితే చేసి చూడాలా. ఇది పన్నీర్, కాజు పన్నీర్ కర్రీ. టోటల్ ఫుడ్ అయితే వచ్చేసింది. మన మటన్, చికెన్, తలగూడ. ఇంకా చూద్దాం టేస్ట్ ఎట్లుందో. బాబా ఎట్లుంది? ఏంటది? మటన్. అది మటన్ ఎట్లుంది నిజంగానా? నీకు ఎట్లుంది? ఎట్లుంది? బాగానే. ప్లేట్లో అయితే చికెన్, ఇక్కడ మటన్, ఇక చూసుకుంటే కాజు పన్నీర్ కర్రీ, ఇక ప్లేన్ నాన్ అయితే తీసుకున్నా. సో ఫస్ట్ అయితే ఇక్కడ పన్నీర్ అయితే టేస్ట్ చేస్తున్నా, కాజు పన్నీర్ ఎట్లా ఉంటుందో అయితే చూద్దాము.
బాగుంది చాలా, నాకైతే మంచిగా అనిపించింది. కాజు పన్నీర్ బాగుంది. మామూలు ఎట్లుంది ట్రై చేసినా బాగుందా? నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఒకటి మంచి స్పైసీగా కూడా ఉంది. నెక్స్ట్ మటన్ ట్రై చేద్దాం. సో మనం మటన్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒక పీస్ తీసుకున్నా, మంచి గ్రేవీ తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నా. నిజంగా బాగుంది. మటన్ రాగం జోష్ కూడా సూపర్ అనిపించింది. నెక్స్ట్ చికెన్కి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ అయితే మెత్తగానే ఉంది. సో టేస్ట్ చేద్దాము చికెన్ కూడా. చికెన్ ఏంటంటే రెండు నాకు మటన్ రాగం చూసి తిన్నా కదా, సేమ్ గ్రేవీ అయితే కొద్దిగా అదేది సేమ్ లాగా అనిపించింది. ఇక చికెన్ కదా ఫ్లేవర్ అయితే వేరే ఉంటుంది, చికెన్ ఫ్లేవర్ అయితే. కానీ మంచిగానే ఉంది. అసలు ఎట్లుంటుందో అనుకున్నా చూస్తే, కానీ టేస్ట్ అయితే మంచిగానే ఉంది. ట్రై చేయొచ్చు. స్పెషల్ చికెన్ సూపా ఎట్లనే బాగుందా? మా బావ వాళ్ళు స్పెషల్ చికెన్ సూప్ ఆర్డర్ పెట్టుకుంటారు. సో టేస్ట్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నా. చూద్దాము ఎట్లా ఉందో చికెన్ సూప్. ఓకే, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే రెగ్యులర్గా తాగే సూప్లతో పోలిస్తే నాకైతే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. మామూలుగా మ్యాంచో సూప్, వెజ్ సూప్స్ తాగుతూ ఉంటాం కదా నార్మల్గా, దాంతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది కూడా బాగానే అనిపించింది ఫ్రెండ్స్. మొత్తం మీద చెప్పాలంటే ఓవరాల్గా ఫుడ్ అయితే నిజంగా బాగుంది. కొంతమంది నేనేమనుకున్నా అంటే అంత ఫుడ్ బాగలేదు అన్నారు. ఆ రేటుకి అంత ఫుడ్ అయితే వర్త్ కాదని అని అన్నారు. బట్ ఎక్కడ పోయినా కూడా ఇవాళ రేపు రేట్లు అయితే మినిమం అట్లే ఉన్నాయి. కాబట్టి ఫుడ్ మాత్రం నిజంగా బాగానే ఉంది. నాకైతే మంచిగానే అనిపించింది. ఎవరైనా మన ఏరియా సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీస్తో చపాతీ కంప్లీట్ అయిపోయింది. నాన్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. నెక్స్ట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాము. ఒకటి మటన్, ఒకటి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాము. సో చూద్దాము అది కూడా ఎట్లా టేస్ట్ ఉంటుందో. ఇప్పటి వరకు తిన్న ఫుడ్ అయితే ఏది డిసప్పాయింట్ చేసింది అయితే లేదు. నిజంగా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బిర్యానీ ఎట్లుందో టేస్ట్ చేద్దాం. సో మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. అన్న సర్వ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ అయితే వచ్చింది. చూసుకుంటే వేడివేడిగా మంచిగా ఉంది. చూద్దాము టేస్ట్ ఎట్లా ఉందో అనేది. సో మంచిగా అయితే కలిపేసుకొని పీసుని ఇదంతా కొద్దిగా ముక్క చూసేది చూడండి, మంచిగానే ఉడికింది పీస్ కూడా. ఇంకా సో తినేద్దాము. బాగుంది మటన్ బిర్యానీ కూడా. సూపర్. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఉంది, అది కూడా టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మటన్ అయితే కంప్లీట్ చేసేసిన, ఇంకా చికెన్ టేస్ట్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే బిర్యానీ పీస్ కూడా మంచిగా ఉడికింది. చికెన్ బిర్యానీ చూద్దాం ఎట్లుంది. ఓకే
బాగలేదని అయితే చెప్పలేము, మంచిగా తినొచ్చు. ఓకే ఒకసారి అయితే మటన్ అయితే మంచిగా ఉంది. సో మొత్తం మీద అన్నీ కంప్లీట్ అయిపోయింది. టేబుల్ అయితే మొత్తం మెస్సి, పవర్ పోయింది, నిజంగా పవర్ కట్ అయిపోయింది. ఫుల్ వేడి ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా తినేసి బయటకు వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాం వేడికి. టీషర్ట్ అయితే మొత్తం నడిచిపోయింది. ఫ్రెండ్స్ మొత్తం మీద బిల్ వచ్చింది మనకు. మొత్తం ఐటమ్స్ అయితే కలిపి 2591 రూపాయలు అయితే అయ్యింది. చూపిస్తాం. మొత్తం అయితే ఇంత అయిపోయింది బిల్లు. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. అందరూ అయితే బయటకు వచ్చేసారు. సో ప్రశాంతంగా ఉంది బయట అయితే. లోపలంతా వేడివేడిగా పవర్ పోయింది, ఇంకా రాలేదు మరి. సో ప్రస్తుతానికి ఫుడ్ అయితే మంచిగానే ఎంజాయ్ చేసినాం ఇక్కడ రెస్టారెంట్లో. బాగానే ఉంది. మామూలుగా అయితే బయట కొంతమంది అయితే నెగిటివ్ ఉండే, వచ్చి తిన్న తర్వాత అయితే నాకైతే బాగానే అనిపించింది. మటన్ బిర్యానీ కూడా అండ్ కాజు పన్నీర్ అయితే సూపర్గా అనిపించింది. మటన్ రాగన్ జోష్ కూడా బాగుంది. కొద్దిగా చికెన్ ఏంటంటే మామూలుగా ఉంది అనిపించింది, బట్ ఓకే తినొచ్చు. అది కూడా ఏమి ఇన్స్పైర్ అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్ మొత్తం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని బయట అయితే వచ్చినాము. మా వాళ్ళకి ఎట్లా అనిపించింది, ఏది బాగా అనిపించిందో వాళ్ళని కూడా అడుగుదాము. సో ఫుడ్ ఏది బాగా అనిపించింది మీకు? మటన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ, కాజు పన్నీర్, సూప్ కూడా బాగుంది. చికెన్ సూప్ కూడా, ఏదో స్పెషల్ చికెన్ సూప్ అని చెప్పారు, అది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసినాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్ గురించి అయితే వీడియో తీసిన. ఇది మనకి చర్లపల్లి వెళ్తుంటే చక్రీపురం నుంచి వస్తుంటే ఉంటుంది, మధ్యలోనే ఉంటుంది. లొకేషన్ కూడా కావాలంటే నేను పింగ్ చేస్తాను. శ్రీరామ్ బేకర్స్ అండ్ ఫుడ్ రెస్టారెంట్. ఎవరైనా ఇక్కడ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. చాలా బాగా అయితే అనిపించింది. స్పెషల్గా మటన్ అండ్ కాజు పన్నీర్ కూడా సూపర్ అనిపించింది నాకైతే. అండ్ మటన్లో బిర్యానీ కూడా మంచిగా అనిపించింది. చికెన్ కూడా బాగుంది, కానీ కొద్దిగా మటన్తో పోలిస్తే కొద్దిగా ఏదైనా చికెన్ ఫ్లేవర్ కొద్దిగా వేరేలా ఉంటుంది కదా. సో చికెన్ ఓన్లీ చికెన్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే చికెన్ కూడా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతతో అయితే క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోలో కలుద్దాం.